అండి కార్తీక మాసం పేరు చెప్పి తృప్తిగా తిన్నాను అంటే ఈ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. నోరంతా చచ్చిపోయి నాలుకంతా చేదుగా ఉందన్నమాట. ఏదైనా కారం కారంగా తిందాము అని చెప్పి పన్నీర్ అయితే తెచ్చుకుని పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేసుకున్నాను. నిజంగా అద్దరిపోయింది. చాలా ఈజీ కూడా. ఇంకా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ప్లెయిన్ బిర్యానీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో పక్క కళాయి పెట్టేసుకొని పన్నీర్ కర్రీ వండుకోవాలన్నమాట. కర్రీలా కాకుండా ఫ్రైలాగా చేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. పన్నీర్ కర్రీ చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్. నేనైతే ఉల్లిపాయని టమాటోని ముక్కలు కోసి వేయించిన తర్వాత మిక్సీ పడతారు కదా, అలా కాకుండా డైరెక్ట్గా ఉల్లిపాయ టమాటో మిక్సీ పట్టించి ఆయిల్లో వేయించేసాను. ఆయిల్ పైకి తేలే వరకు వేయించిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి, లేకపోతే పెరుగు 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేయడమే. మనకి పన్నీర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకో పక్క మనకి ప్లెయిన్ బిర్యానీ అండి. వెజ్ బిర్యానీ చేయడం రాని వాళ్ళు ఎవరు ఉండరనుకుంటున్నాను. చక్కగా వెజ్ బిర్యానీ చేసేసుకుని దాన్ని సగం తీసేయాలి పక్కకి. 90% ఉడికిన తర్వాత అప్పుడు చేసి పెట్టుకున్న పన్నీర్ ఫ్రైని మధ్యలో వేసేసి పైన ఈ సగం తీసిన బిర్యానీని కూడా కప్పేసి చక్కగా 10 నిమిషాలు ఉడికిస్తే పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. దీన్ని బాస్మతి రైస్తో ట్రై చేయండి, ఇంకా అద్దరిపోతుంది టేస్ట్. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదండి. ప్లీజ్ బాయ్.